రైట్. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా స్థానిక సంస్థల ఎలక్షన్లకు కసరత్తు చేస్తూ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఒక 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి చూసినాం. మాట్లాడదాం. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఏరియాస్లో ఉన్నాం. ఎట్లా ఉన్నదన్న ఇక్కడ మన లోకల్లో ఏమనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉన్నది? వచ్చి ఇప్పుడు ఒక సంవత్సరంన్నర అవుతా ఉన్నది. దాదాపుగా సంక్షేమ పథకాలు అన్నీ అమలైనట్టేనా? ఏం చెప్తారు అసలు దీని గురించి? దాదాపు కాంగ్రెస్ పార్టీ పాలనకు వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలను ఇంటింటికి దాదాపు కరపత్రాలు వంచి అందులో ఒక్క పథకం కూడా అమలు కాలేదు. అప్పుడు ఆ మహిళలకు 2500 ఇస్తారని ఇవ్వలేదు. దాదాపు ముఖ్యమంత్రి గారు 2000కు 4000 ఇస్తానని వేలు చూపి కూడా ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చిన 2000 అవి నెల తర్వాత వస్తున్నాయి తప్ప 4000 రావట్లేదు. ఇటు రైతు బంధు 15000 ఇస్తా అని గొప్పల వాళ్ళకి దాన్ని కుదించి 6000 ఇస్తున్నాడు. అవి కూడా అందరికీ రావడం లేదు. ఇప్పుడు ఈ రైతు బంధు విషయానికి వస్తే నిన్న రీసెంట్గా ఒక 2 రోజుల కింద పడ్డాయి మొత్తం, ఇక ఎన్ని ఎకరాలకున్నా మొత్తం ఒకేసారి వేసినామని చెప్పి చెప్తుంది ప్రభుత్వం. నిజంగానే పడ్డాయా? అందరికీ పడలేదు. దాదాపు 20 గుంటలలో కూడా పడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా అందరికి పడని గొప్పలు చెప్పడే తప్ప ఎకరం వాళ్ళకు వాళ్ళే 20 గుంటలకు వాళ్ళే 3 ఎకరాల వరకు వేసిందని నిన్నటి వరకు చెప్పిండు. కానీ ఇప్పటికీ ఎకరం వాళ్ళకు పడని వాళ్ళు కూడా ఉన్నారు. ఆధారాలతో సహా చూపించమన్నా మేము చూపిస్తాం. ప్రభుత్వం తప్పు చెప్తుందంటారా? తప్పు, అన్ని అబద్ధాలు చెప్పుడే తప్ప నిజాలు అనేది ఒకటి లేదు. దాదాపు ఎన్నో గొప్పలు పలుకుతుండ్రు. ఇటు కాళేశ్వరం కూలింది అని అంటే మన సొంత ఇల్లు కట్టుకున్న క్రాకులు ఇస్తాయి. దాదాపు 85 పిల్లర్లలో 2 పిల్లర్లు క్రాక్ ఇస్తే ఆ నెపంతో కేసీఆర్ మీద కోపంతో నీళ్లు నిల్వని ఉండకుండా వెళ్ళగొట్టి కూడా రైతులను ఇబ్బంది పెడుతుండ్రు. కరెంటు ఉచిత కరెంట్ అంటుండు. దాదాపు ఒక 10 సార్లు పోతుంది. రోజుకు ఒక 10 సార్లు పోతుంది. రాత్రి 11 గంటల వరకు కరెంట్ ఇస్తలేరు. పొద్దున సాయంత్రం 5 గంటలకు పోయింది అంటే 11 గంటల దాకా 24 గంటల కరెంటు కూడా రావడం లేదు. జరుగుతుంది. నేను అనుభవంతో చెప్తున్నా. రైతులకు కూడా అప్పుడు ఎన్నో గొప్పలు చెప్పి ఒక్క కిలో కటు చేయకుండా మేము తీసుకుంటామని ఎకరా క్వింటాలకు 5 కిలోల కటు ఒక బస్తాకు 2 కిలోలు వేస్తూ ప్లస్ ఏ గ్రేడ్ ఇచ్చే 2320 ఏ గ్రేడ్ను 2300 రైతుకి ఇచ్చిండు. దానిపై రైతులు ఎన్ని చేసినా ఎవరు పట్టించుకోకుండా మీ ఇష్టంలో చేసుకోమని మాట్లాడుతున్నారు తప్ప ఎలాంటి అమలు కాలేదు. అంటే ఒక పక్క ఈ రైతులను ముందలికి తీసుకుపోయే విషయం వల్ల కాంగ్రెస్ ముందలుంది. ఎప్పుడైనా అప్పుడుంది ఇప్పుడుంది అని చెప్పి ఇందిరమ్మ రాజ్యంలో కావచ్చు, ఇప్పుడు రేవంత్ రాజ్యంలో కూడా కాంగ్రెస్ రైతుల పక్షాన్నే ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అయితే గత 45 ఏళ్ళు కాంగ్రెస్ పాలించి రైతుకి ఏనాడు రూపాయి కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఒక రైతుకు ఎకరాన 5000 ఇస్తుండు. తర్వాత చనిపోతే గుంట ఉన్న వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. 45 ఏళ్ళు పాలించి ఎలాంటి ఒక ఆడబిడ్డకు చీర ఇవ్వలేదు, కట్నం ఇవ్వలేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయల కట్నం ఆడబిడ్డకి ఇచ్చింది. బతుకమ్మ 50 రూపాయల చీర కట్టుకుందామంటే లేని స్థితిలో ఉన్నలని గుర్తించి ఏదో కొత్త చీరలు ఇవ్వడం జరిగింది బతుకమ్మను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 45 ఏళ్ళు పాలించి ఏమి ఇచ్చింది ఒక్కసారి వాళ్ళు అర్థం చేసుకోమనండి. ఇప్పుడు పాత రోజులు తెచ్చినా అని చెప్పిండు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, కంచెలు బద్దలు కొట్టినామని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ కంచెలు అక్కడ ఏదో బిందెలు ఉన్నాయి, మేము కొంటపోయి ఏదో తిందామని కంచెలు బద్దలు కొట్టిండు. కానీ ప్రజాపాలన పెట్టి కనీసం ప్రజలకు చోటు కూడా ఇవ్వడం లేదు. ప్రజాపాలన కానీ పోతే మనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చాలా ప్రజలను ఇబ్బందులు. మంత్రులు కావచ్చు, అధికారులు, మంత్రులు మనకు అక్కడికి పోతే మనకు గెలిచిన నుండి ఇప్పటికీ ఎమ్మెల్యేలే మన గ్రామాలకు రాని పరిస్థితి ఉన్నది. వస్తలేరు. మా గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు. ఆనాడు కేసీఆర్ చేసి మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఉన్నది తప్ప ఇప్పటికీ గ్రామాలలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసిన ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు? ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు సర్పంచులు లేరు. ఈ సర్పంచులు చేయవలసినటువంటి పనులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు అసలు నిజంగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయా? ఇప్పటికి కూడా ఇంకా జాప్యం జరుగుతూ ఉన్నది స్థానిక సంస్థల ఎలక్షన్స్లో. ఇప్పుడు మళ్ళీ బీసీలు అందరూ కలిసి మాకు 42% రిజర్వేషన్ ఇస్తలేరు అని చెప్పి మళ్ళీ రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మా 42% రిజర్వేషన్ తర్వాతనే ఎలక్షన్లు పెట్టామంటా ఉన్నారు. ఎట్లా ఉన్నది అసలు సర్పంచ్ లేని ఊర్ల పరిస్థితి ఏంది? సర్పంచ్ లేని ఊళ్ళే ప్రతి ఊళ్ళే ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నాలీలు చేయదామన్నా ఏమంటున్నారు అంటే సెక్రటరీలు ఏది స్పెషల్ ఆఫీసర్ పాలన జరిగి డబ్బులు పెట్టడం మా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు తప్ప ఎలాంటి శుభ్రపరిచే పరిస్థితి లేదు. దాదాపు 6 నెలల లోపు పెట్టి స్థానిక సంస్థలు 1.5 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఎలక్షన్ జరగకుండా జాప్యం చేసి గ్రామాలన్నీ కుంటుపడిపోతున్నాయి.
అంటే కొన్ని రోజులేమో మన వర్గీకరణ అంశం మీద కొన్ని రోజులు వాయిదా వేసిర్రు ఎలక్షన్స్ విషయంలో. ఇప్పుడు 42% రిజర్వేషన్ కులగణన చేపడుతున్నాం అని చెప్పి దాన్ని కొన్ని రోజులు వాయిదా వేసిర్రు. మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటున్నా కూడా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఇవ్వాలంటారు. మీరేమంటున్నారు? నిజంగా ఎలక్షన్లు పెట్టాలంటారా వద్దంటారా? ఎలక్షన్ పెడితే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది, పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ పెట్టలేక గవర్నమెంట్ నత్తనడకగా సాగదీస్తుందే తప్ప పెట్టడానికి ముందుకు రావడం లేదు. లేదంటావు గవర్నమెంట్కి ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఉన్నట్టుండి వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఇచ్చే పథకాలు ఎలాంటి పథకాలు ఇవ్వలేదు. మరి మాకు ఓట్లు పడితే లేదని దురుద్దేశంతోనే పెడతలేరు తప్ప మేము ఇచ్చే 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, ఎలాంటి హామీలు అమలు చేయలేదు. చేసే హామీలు అమలు కూడా కొన్ని అన్ని నత్తనడగగా దీనికి ఎక్కడెక్కడ తప్పించి ఇస్తుండు తప్ప రెగ్యులర్గా ఎవరికి ఇవ్వడం లేదు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు. చాలా 100కు 100% బీఆర్ఎస్కే పట్టం కట్టే ప్రయత్నంలో ప్రజలు ఉన్నారు. ప్రజా వ్యతిరేకతనే జరుగుతుంది. వ్యతిరేకత చాలా వ్యతిరేకత వచ్చింది. ప్రజలను అసలు గుర్తింపు కూడా చేయడం లేదు ప్రభుత్వాధికారులు, ఇటు రాజకీయ నాయకులు కానీ. కావడం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చాలా వ్యతిరేకత, 99% వ్యతిరేకత. అంటే ఈ ఏరియా సైడ్, ఈ మంచిర్యాలకు సంబంధించి కరీంనగర్ ఈ ఏరియా సైడ్ కొంచెం గురుకులాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే గురుకులాలలో పిల్లలు పాములు గరిచి చనిపోవడం కానీ, ఫుడ్ పాయిజన్ కానీ, దీంట్లో వల్ల ఏమన్నా తగ్గిర్రా ఎట్లా? అంతే గతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఉందా గురుకులాలకు? గురుకులాలలో చాలా మట్టుకు గతంలో ఉన్న కన్నా కొంచెం తగ్గిండ్రు. ఇప్పుడు ఎలాంటి లేదు, గతంలో మంచి పాలన ఉండే, ఇప్పుడు తగ్గిండ్రు. ఎందుకంటే ఈ సన్న బియ్యం అంటున్నారు, దాదాపు అవి అనుకూలంగా మంచి నాణ్యం అయితే బియ్యం వస్తలేవు. ఇటు రేషన్ ద్వారా కూడా సన్న బియ్యం అంటుండ్రు, అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, పుచ్చు పట్టిన బియ్యం వస్తున్నాయి తప్ప నీట్గా వస్తున్నాడు. రైతుల దగ్గర నుంచి సన్న బియ్యం వస్తేనని సాయిరాములు ఈ ఉన్నారు ఈ బోనస్ ద్వారా, ఆ సాయిరామ్ అనే బియ్యం రాకుండా రీసైక్లింగ్ చేసి కంట్రోల్ బియ్యం ఇదే 1010 ఇస్తున్నారు తప్ప సన్న బియ్యం ఇవ్వడం లేదు. ఏం చెప్తావు ఫైనల్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి? ఏం చెప్పదలుచుకున్నావు? అసలు ఏమన్నా మార్చాలి ఈ ప్రభుత్వాన్ని అనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ప్రజలు దాదాపు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మార్పు కోరుకుంటున్నారు తప్ప అనుకూలంగా కోరుకుంటలేరు. ఎప్పుడు వస్తాయా ఎలక్షన్లు అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. వస్తే మార్పు చేద్దామనే ఆలోచనలు ఉన్నారు. బీఆర్ఎస్కు పట్టం కడదామని ఆలోచనలో ఉన్నారు. ఏం పేరు అన్న? స్వామి చింతల. ఎట్లా ఉన్నది మరి ఊర్ల పరిస్థితి? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతా అంటుండ్రు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నది. తప్పనిసరిగా రాబోయే రోజులలో 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసిండ్రు. హైదరాబాద్ నుంచి ఆ కాడ నుంచి ఊళ్ళలోకి వచ్చి ఊళ్ళో కార్యకర్త లీడర్లు కూడా అలాంటి పరిస్థితి అక్రమంగా కట్టడాలు సామాన్య ప్రజల్ని కష్టపెట్టిండ్రు, ఇల్లు కూల్చారు. కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. చాలా తక్కువ గుర్తులు పెట్టి విడిచిపెట్టింది, కానీ ఎలాంటి పెద్ద నాయకుల స్థాయికి పోలేదు. మరి అప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇది ప్రజాపాలన అని చెప్పిండు, కంచెలు బద్దలు కొట్టినాం, అది మొత్తం పేదోళ్ళకు న్యాయం జరిగేదే మా లక్ష్యం అని చెప్పి, న్యాయం చేయడమే లక్ష్యం అని చెప్పి అన్నాడు ఎలక్షన్లో. చెప్పుకోవడం తప్ప చేతల్లో ఎలాంటిది లేదు. ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మాటలే కానీ చేతలు ఉన్నాయి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద ప్రజలకు 75% ఓపిక తగ్గింది, నమ్మకం తగ్గింది. ఇప్పుడు రైతు బంద్ వేసిండంట కదా నిన్న. ఈ రోజు వరకు సాయంత్రం ఇంతకు ముందు నేను 2 గంటల ముందు కూడా చూసుకున్నా, ఇప్పటి వరకు అయితే రాలేదు. రాలేదు మొత్తం అన్ని ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకటేసారి వేసేసిన అంటుండ్రు. 3 ఎకరాల దాకా వేసిన అనేది తెలిసింది. కొద్దిమంది పర్లేదు అంటుండ్రు. నాకైతే ఇంతకు ముందు 12:30 1 గంట కూడా నేను చూసుకున్నా, పర్లేదు. వస్తున్నాయి అన్న, వస్తున్నాయి. డీలర్ దగ్గరికి సన్న బియ్యం వస్తుంది. ఇంకా ఎట్లా ఉన్నదన్న ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, మార్పు అని ప్రధానంగా మార్పు తెస్తాం అని చెప్పి వచ్చిర్రు కదా, మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పి. ఎట్లాంటి మార్పు వచ్చింది ప్రజలలో? అంటే వాళ్ళు గెలుపు ప్రయత్నంలో వాగ్దానాలు చేసిండ్రు. గెలుపు తప్ప వాళ్ళు వాగ్దానాలు నెరవేర్చలేరు. మహిళా సోదరిమణులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే 2500 మీకు ఇస్తాము అని ఒక హామీ పత్రం ఇచ్చిండ్రు. ఆ ఊచే లేదు. కార్డులు ఏం పని చేస్తలేవో? కార్డులు కూడా ఇచ్చారు, చిన్న కార్డు లేదు, ఎలాంటి లేదు. మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన కార్డు కూడా ఇచ్చిండు, డైరెక్ట్ ఇచ్చి వాళ్ళతో సంతకాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. పని చేస్తున్నాయి కార్డులు, ఎలాంటి పద్ధతులు. ఇప్పుడు ప్రధానంగా ఆయన ఏమంటా ఉన్నాడంటే మహిళలను అభివృద్ధి చేయడంగానే లక్ష్యంగా పెట్టుకున్నా అంటుండ్రు రేవంత్ రెడ్డి. లేదండి,
లేదు అలాంటిది ఏం లేదు. మహిళా సోదరి మనలు ఇలా డోక్రా గ్రూపులు కావచ్చు, శ్రీనిధుల నిధులు కావచ్చు, ఎలాంటి మహిళా సోదరి మనలకు అందడం లేదు. కోట్ల కోట్ల నిధులు ఇచ్చిన మహిళలందరికీ డ్వాక్రా సంబంధించిన వాళ్ళకు ఇప్పుడు ప్రధానంగా మహిళలకు ఓట్లేసి అంటే మహిళలు ఓట్లేసినా నేను మళ్ళీ గెలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నాను. లక్షాధిపతులు కావాలి వాళ్ళు రాబోయే రోజులలో భిక్షాధిపతులు చేయకపోతే సరిపోతుంది. కోటీశ్వరాలని చేస్తారు. కోటీశ్వరాలు చేయడం అనేది సాధ్యం కాదు. ఉన్న ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగస్తులకు డబ్బులు ఇస్తే సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ పంటలకు కావచ్చు అంటే మిగతా సాగునీరు అంతా దేని నుంచి వస్తాయి? కాళేశ్వరం నుంచేనా? మాకు ఎత్తిపోతల పథకం కార్యక్రమం ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు శంకుస్థాపన చేసిండ్రు. ఎంత దూరం వస్తానా కాళేశ్వరం నుంచి? కాళేశ్వరం 110 కిలోమీటర్లు వస్తాను. అందుతాయా ఇక్కడ దాకా వస్తాయా? మాకు బ్యాక్ వాటర్ సార్. మా గూడెం దగ్గర ఒక లిఫ్ట్ పెట్టిండ్రు. ఆ లిఫ్ట్ నుంచి దండేపల్లి మండలం, ఆజీపూర్ మండలం కంప్లీట్ వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. ఇక్కడ రైతాంగం మర్చిపోలేదు ఏంటి అంటే ఈ ఎత్తిపోతల పథకమే. చాలా బాగుపడ్డారు. ఇప్పుడు ఈ మధ్య బాగా చర్చ నడుస్తుంది కదా, అసలు ఈ కాళేశ్వరం పనికి రావట్లేదు, ఇది మొత్తం కూలిపోయింది, ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు. నిజంగానే కాళేశ్వరం వల్ల ఎలాంటి యూజ్ లేకుండానా తెలంగాణకు అప్పట్లో? చాలా యూజ్ ఉందన్న. ఇవాళ 1 కోటి ఎకరాలకు మాగాని కానీ తాగునీరు కానీ సాగునీరు ఇచ్చే ప్రభుత్వం, ఇంత మంచి ప్రభుత్వం ఈరోజు 1 కోటి ఎకరాలకు నీరు ఇచ్చిన అని ఘనత కేసీఆర్ తప్ప ఈరోజు పోతుంది, పిల్లర్లు పోతున్నాయి, లేకపోతే కొట్టుకపోతాయి, మేము ఇది అసలు ప్రాజెక్టే కాదు అనడం చాలా శుద్ధ తప్పు. ఈరోజు ఈ ప్రాజెక్టు వల్ల మల్లన్న సాగర్కు వాటర్ అవుతున్నాయి, మా ధర్మారం మండలంలో వాటర్ ఉన్నాయి, చాలా భూగర్భ జలాల్లో పెరిగిన సందర్భాలు చాలా జాగాలు కనబడుతున్నాయి అన్న. అంటే 1 ఎకరానికి కూడా బారలేదు అసలు కాళేశ్వరం నుంచి అంటారు. అది తప్పన్న, అది చాలా శుద్ధ తప్పు. ఒక ప్రభుత్వం మీద నెట్టడం తప్ప ఈరోజు చాతగానితనంగా ఒక ప్రభుత్వం మీద కేసీఆర్ లాంటి మేధావి మీద నెట్టడం తప్ప వారితో రేవంత్ రెడ్డి కాదా మేధావి కాదా? రేవంత్ రెడ్డి ఏం మేధావి అన్నా కనబడుతుంది కదా. ఏం మేధావి? మాటల మీదవా? మాట్లాడేవారు చేతలు చేయాలి. ప్రజలు చేతలు చేయాలంటే పైసలు కావాలి. ఇప్పుడు ఆ పైసలు తేవడానికి ఎక్కడ పోయినా కూడా ఎవరు అప్పులు ఇస్తలేరు. కేసీఆర్ మొత్తం అప్పులల్లో చేసిపోయిండు రాష్ట్రాన్ని అని చెప్తున్నాను. కేసీఆర్ అభివృద్ధి చేసిండు, నా 100 సంవత్సరాలకు సరిపోయి అభివృద్ధి చేసిపోయిండు. ఇలా ప్రతి మండలాల్లో కానివ్వండి, ప్రతి విలేజ్లలో కానీ ఇలా వేదికలు ఒక 100 సంవత్సరాలు ఉంటాయి అన్న రైతుల కోసం. ఒక సబ్ స్టేషన్ ఇవాళ మాకు జైపూర్ మండలం ఒక సబ్ స్టేషన్ ఉంది. అది ఎంత అన్న? అది 100 సంవత్సరం ఉంటుంది. యాదాద్రిది అది డెవలప్మెంట్ కాదా? అది నేను కోట్లు ఖర్చు పెట్టిన చెప్పడం అది ఎంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అది నీచమైన పరిపాలన. మళ్ళీ దాని ఇప్పుడు అన్నిటి పేర్లు మారుస్తుండ్రు రేవంత్ రెడ్డి. అప్పుడు యాదగిరిగుట్ట అంటే పాత యాదగిరిగుట్ట ఉంటే యాదాద్రి చేసినందుకు మళ్ళీ యాదగిరిగుట్ట అని చెప్పి దానివల్ల పెద్ద నష్టమేం లేదు. ఆయన ఏ పేర్లు మార్చుకున్నా పెద్ద నష్టమేం లేదు. కాకపోతే ప్రజలకి అభివృద్ధి చేయవలసిన అవసరం ఆయనకి ఎంతైనా ఉంది. నెట్టుకపోవడం కాదు. ఇంకా 4 సంవత్సరాల 3 సంవత్సరాల కరెక్ట్ దీని ఫలితాలు ఆయన. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఏం చేయలేదో చెప్పినావు, అసలు ఏం చేసిండు? 18 నెలలు అవుతుంది, 19 నెలలు అవుతుంది, ఏం చేసిండన్న ఆయన వచ్చిన తర్వాత? ఏదైతే కనబడతలేనా శాశ్వత పనులు ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఇచ్చేటి కొద్ది మందికి. ఇలా మీరు అన్నట్టు ఇంతకుముందు మన సోదరుడు అన్నట్టు ఇది సబ్సిడీ క్వింటాల్కు, ఇప్పుడు అలాంటివి కూడా చాలా మందికి రాలేదు. బోనస్ ఇలాంటి చాలా తప్పులు జరుగుతున్నాయి. అది మార్చుకుంటే బాగుంటుంది. మంచి లేదని చెప్పడానికి ప్రజలేనన్నా, ప్రజలే చెప్తున్నారు. ప్రజలు చాలా మంది చెప్తున్నారు. రైట్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయట. ఖచ్చితంగా వెనుదిరుడు అయితే తప్ప ముందుకెళ్ళడు రేవంత్ రెడ్డి. ముందరకు పోయే ప్రసక్తే లేదు. స్థానిక ఎలక్షన్లతోనే వారిది ఏంటిది అనేది పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది తెలుస్తుంది. ప్రజలు నిర్ణయిస్తారు.